నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి. కావలసిన పదార్థాలు: కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు 7 నుంచి 8 వరకు, తగినంత ఉప్పు, కారం పొడి 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు. పోపు కడాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని కారం పొడి, ఉప్పు, పసుపు వేసుకోవాలి. దీంట్లో ఈ క్లిప్పు మిస్ అయిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పోపు కడాయి పెట్టుకొని నేను చూపించిన స్పూన్లో 3 స్పూన్లు నూనె ఆ కడాయిలో వేసుకోవాలి. ఇలా కొలతలతో నూనెను వేసుకోవాలండి. అప్పుడే పచ్చడికి రుచి వస్తుంది. కాగిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చల్లారాక నూనెను ముందు కలుపుకున్న మిశ్రమంలో నూనెను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు దానిలో వేయాలి. ఈ వేసుకున్న మామిడికాయ ముక్కలకు మసాలాను బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. అప్పుడే ఉప్పు, కారం ఈ ముక్కలకు బాగా పడుతుంది. జాడిని తీసుకోవాలి. నీటి చెమ్మ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జాడీలో ఈ పచ్చడిని వేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. కమ్మనైన మామిడికాయ పచ్చడి రెడీ.